బ్లాగ్ తమిళనాడు, అక్కడి నుంచి మేము అరుణాచలం, తమిళనాడు మొత్తం ఈ బ్లాగ్ లో ఎక్స్ప్లోర్ చేస్తాం. లెట్స్ గో టు DBS తెలుగు షో. ఇక మేము మొన్న శ్రీశైలం పోయినప్పుడు కూడా అక్కడ నెమల్లి ఇవన్నీ ఇట్లా త్రిశూలం అన్నీ వేస్తారు కదా, అది అంతే ఉంచుకున్నాం. ఇక మళ్ళీ మేము ఇప్పుడు దాదాపు బిక్నూర్ టోల్ ప్లాజా అక్కడికి వచ్చేసినాం. ఇది మాది. ఇక్కడ నుంచి మనం ఏడకొస్తున్నాం హరినాథ్. ఫస్ట్ హైదరాబాద్ పోతున్నామా? హైదరాబాద్ నుంచి హైవే రోడ్, బెంగళూరు హైవే రోడ్. ఓకే, ఇక టోల్ ప్లాజా కట్ అవుతుంది, కట్ అయింది, కట్ మళ్ళీ అయింది, బ్రెయిన్ పడ్డది. నిజరే పామా నిదమా పామా అరుణాచలం రీచ్ అయినాం. మేము రాత్రి నుంచి శ్రీకాంత్ నేను ఇద్దరం కొంచెం డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసినాం ఇక్కడికి అరుణాచలం, డైరెక్ట్ మన ఇంటికా నుంచి. నా వెనక నా కొడుకు హాయ్ కనకన అన్నాడు, అరిచిపోయిండు. ఇక భట్టు రాజు హాయ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము, రమణాశ్రమము ఇలలో ప్రియము తరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా, అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము, రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా, అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. తన మాటే తలచావో తొలగే ప్రతిబెంగా, తల మీద మనసారా కడినే అభయముగా. తులలేని తన ప్రేమ వరమై చేరగా, తన వాసం సహవాసం అవదాహాయిగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము, రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా, అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు
అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి ఎటు చూడు వెలిశాడు నిఠలాక్షుడు హితుడై పుటమేసి పాపమునే మసిచేయును నెగడై నడిచాడు గిరినేలా రమణాన కనబడదా మొత్తం ఎన్ని కనబడాయి ఎన్ని కనబడాయి 5 కనబడా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి తెల్ల కొమ్మ మీద తెల్ల ముద్దు మీద ఆ కొమ్మ రైట్ పక్కకు కనబడలేదు ఏర్పలేదు అది కాదనుకో నువ్వు పెట్టింది ఇక్కడికి పోయిందా అక్కడ చిన్న కొమ్మ ఇట్లా డివైడ్ అయిందా అక్కడ చిన్న కొమ్మ కనిపిస్తుందా పక్కకు లెఫ్ట్ సైడ్ వైట్ దానికి కొమ్మలు డివైడ్ అయినాక రైట్ సైడ్ కొమ్మ మీద కొంచెం పైకి బ్లాక్దా అదేనా ఏడరా హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి నడుస్తాం ఎక్కడికి గట్టిగా మాట్లాడు మెల్లగా కాదు 14 కిలోమీటర్ ఎక్కడ అరుణగిరి అది చెప్పుకుంటా అరుణగిరి దర్శనానికి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చలో పోదామా బాబులు? చలో రైట్ రైట్ రైట్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నౌ స్టార్ట్ అరుణగిరి దర్శనం, అరుణగిరి ప్రదక్షిణ. ఓం నమః శివాయ. హరుడే రాసుమతి శివా కాల్కు దెబ్బలిందా? గడి చెప్పు కెమెరాకు. అయినా గిరి ప్రదక్షిణ చేస్తున్నావా? దేవుడు అంటే ఇష్టమా నీకు? పాప మావాడికి కాలు ఎట్లా ఎట్లా అడుగుతున్నాడు. Jala Shiva
శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. కాబట్టి శివుడు అన్నాడు గౌతమ మహర్షితో, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు, గిరి ప్రదక్షిణం చెయ్యాలి, ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను. ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి. కుడి చేతి వైపుకి మీకు కొండ ఉండాలి, ఉండేటట్టుగా తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు. ఆయన అన్నాడు, కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా 100 అశ్వమేధములు 100 వాజపేయములు చేసిన ఫలితం వేస్తాను. అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు. కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు, చెయ్యకూడదు. ఎందుకంటే నిషేధింపబడింది. అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది, అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు. వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు. ఏదది? అనాథ ప్రేత సంస్కారం. అనాథ ప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు. ఓం నమ శివాయ స్వామి. శ్రీ అరుణాచల శివం. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివం కరుణాచల శివం. 100 అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. 100 వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. అంటే దాని ఉద్దేశ్యం, అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడు. కాబట్టి పక్కన పెట్టేయి. విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అన్నాడు పో. అహంకారం వదల్లేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రానిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే లోపలికి రానివ్వరు. అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము, కాశీపట్టణము, ఇవన్నీ. ఎందుకని? అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు, ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది. అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతుంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు. కుదరదు, అవతలబమ్మన్నారు. ఇక అరుణాచలం తత్తుల్యం, అంత గొప్పది. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం. హరీంద్రనాథ్ ఎట్లా అనిపిస్తుందిరా కాళ్ళు? ఆయమంటుందా? మంచిగా ఉందా? అరుణాచలం తత్తుల్యం, అంత గొప్పది. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో. అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు.
ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు. శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు. ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, జరామృత్యువులను దాటతాడు. జరామృత్యువు అంటే వృద్ధాప్యము, మృత్యువు. ఇదొక చిత్రమైనటువంటి విషయం. చాలామంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అంటుంటారు, కానీ అలా లేదు. అసలు యథార్థ పాఠం త్రియాయుషం అనుంది. త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుషం అంటే 3 రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు. నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి. బాల్యము, కౌమారము, యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి. ఎందుకో తెలుసా? వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యువు. నా మనవల్ని ఎలా చూస్తాను? నా మనవల్ని చూసేశాను అనుకోండి, నేను నా 2వ తరాన్ని చూసేశాను. 2 తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను. ఇప్పుడు నేను వానప్రస్థానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు, అర్హత పొందుతాను. ముందే పడిపోయిందనుకోండి శరీరం, అసలు ఇంకా కొడుకు లేడు, కొడుకుని చూడలేదు, తను చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు, అది అపమృత్యు దోషం అంటారు దాన్ని. అలా పడిపోకూడదు శరీరం. కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోకముందే చేసేయాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది ఓం నమః శివాయ అనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరము ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు. అది ఆఖరి చావు. అంటే ఇంకోసారి పుట్టడని గుర్తు. పుడితే కదా చావడం. అది ఆఖరి వృద్ధాప్యం. ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు. ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉంటుంది. ఓ జుట్టు తెల్లబడిపోతోంది, 60 వచ్చేసాయి, చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ. ఈపాటి ఓపికండగా సంధిబంధములు సడలిపోకముందే ఈశ్వరారాధన చేసేయాలి, ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత వెచ్చించేయాలి అని త్వర కలిగి భగవదారాధన యందు మగ్నుడవుతాడు.